భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఉపాధ్యాయులు లేరు, 1:20 ప్రకారం కేటాయించలేం. ఉపాధ్యాయ సంఘాలతో కమిషనర్ కొన్ని అంశాలపై సానుకూల స్పందన. ప్రాథమిక పాఠశాలల్లో 1:20 ప్రకారం ఉపాధ్యాయ పోస్టులను కేటాయించలేమని, అందుకు సరిపడా ఉపాధ్యాయులు లేరని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వి చినవీరభద్రుడు ఉపాధ్యాయ సంఘాలతో అన్నారు. ఉపాధ్యాయ బదిలీలు, రేషనలైజేషన్ పై గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాలతో శుక్రవారం విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ దేవానందరెడ్డితో కలిసి ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు తమ డిమాండ్ను కమిషనర్ ముందు వినిపించారు. వీటిల్లో కొన్ని అంశాల పట్ల ఆయన సానుకూలత వ్యక్తం చేసినట్లు ఉపాధ్యాయ సంఘాల నాయకులు తెలిపారు. ప్రాథమిక పాఠశాలలు 34,000 ఉన్నాయని, 76,000 ఎస్జిటి పోస్టులు మాత్రమే ఉన్నాయని కమిషనర్ తెలిపారు. ప్రాథమిక పాఠశాలల్లో ప్రస్తుతం 60 మంది ఉపాధ్యాయులకు 2 టీచర్లనే ఇస్తామని కమిషనర్ అన్నారు. సర్దుబాటు పూర్తయితే ఎస్జిటి పోస్టులు మిగిలే ఖాళీలను బట్టి 60 లోపు కేటాయించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఒక పాఠశాల మూసివేయబోమని, 1 టీచర్ పోస్టు కూడా రద్దు కాదన్నారు. సర్వీస్ పాయింట్లు ఏడాదికి 1 కేటాయించాలని నాయకులు కోరగా వీలు కాదని కమిషనర్ స్పష్టం చేశారు. ఎస్జిటిలకు వెబ్ కౌన్సిలింగ్ కాకుండా ఆన్లైన్ కౌన్సిలింగ్ జరపాలనే ఉపాధ్యాయ సంఘాల ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించారు. ఖాళీలను బ్లాక్ చేయకుండా అన్ని ఓపెన్ చేస్తామని చెప్పారు. 2019 జూన్ నుంచి పదోన్నతులు అప్గ్రేడేషన్ ద్వారా నింపిన అన్నిటినీ ఖాళీలుగా చూపాలనే డిమాండ్ను ప్రభుత్వానికి తెలుపుతామని తెలిపారు. ఉద్యోగోన్నతుల ముందు కల్పించిన నష్టం జరగకుండా చూస్తామని అన్నారు. ఉద్యోగ విరమణ 3 ఏళ్ల లోపు సర్వీస్ ఉన్న వారిని పరిగణనలోకి తీసుకునేందుకు అంగీకరించారు. పాఠశాల రూల్ 2020 అక్టోబర్ 14 వరకు కట్ ఆఫ్ తీసుకోవాలని నాయకులు కోరారు. చైల్డ్ ఇన్ఫోలో ఉన్న ఇబ్బందుల దృష్ట్యా భౌతిక పరిశీలన ద్వారా అనుమతిస్తామని కమిషనర్ తెలిపారు. ఎంఏ తెలుగు వారికి కోర్టు తీర్పు అనంతరం సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. హిందీ 3వ మెథడాలజీకి అంగీకారం చెప్పారు. ఈ సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు షేక్ సాబ్జీ, సహాయ కార్యదర్శి ఎన్ వెంకటేశ్వర్లు, ఏపీటీఎఫ్ ప్రధాన కార్యదర్శి జి హృదయరాజు, ఎస్టీయూ అధ్యక్షులు సుధీర్ బాబు, నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కర్ణం హరికృష్ణ, మాగంటి శ్రీనివాసరావు, వైఎస్ఆర్ టీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జాలిరెడ్డి, జి సుధీర్, బహుజన టీచర్స్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ శరత్ చంద్ర, పి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రిలే నిరాహార దీక్షలు వాయిదా. ఫ్యాప్టో ఉపాధ్యాయ బదిలీలు, రేషనలైజేషన్ ని తమ డిమాండ్లపై కమిషనర్ సానుకూలంగా స్పందించారని, 5 రోజుల నుంచి నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలను తాత్కాలికంగా వాయిదా వేయాలని ఫ్యాప్టో చైర్మన్ జీవి నారాయణ రెడ్డి, సెక్రటరీ జనరల్ కె నరహరి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యమైన అంశాలు పరిష్కారం కాని పక్షంలో తదుపరి పోరాటానికి సిద్ధంగా ఉండాలని కూడా పిలుపునిచ్చారు. మరి ఇవి నిన్న ఉపాధ్యాయ సంఘాలతో కమిషనర్ సమావేశం నిర్వహించి చర్చించినప్పుడు జరిగినటువంటి చర్చలు. బరి తెగింపు బదిలీలు, 100 మందికి పైగా టీచర్ల బదిలీలకు ఆర్డర్లు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల బదిలీల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం బరి తెగించింది. బదిలీలను చేపట్టడానికి మార్గదర్శకాలను, కౌన్సిలింగ్ షెడ్యూల్ను తానే ప్రకటించి తమకు కావాల్సిన వారి కోసం తిరిగి తానే అడ్డదారి తొక్కింది. ఒకేసారి ఏకంగా 100 మంది టీచర్ల బదిలీకి ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశాలతో ఆర్డర్లు ఇచ్చారు. షెడ్యూల్ అమల్లో లేని నిషేధ కాలంలో అత్యవసరం అని ప్రభుత్వం భావించినప్పుడు తన విచక్షణాధికారాన్ని వాడి స్పెషల్ బదిలీలు చేపట్టడం ఎప్పుడు జరిగేదే. అయితే కౌన్సిలింగ్ కు తేదీలను ప్రకటించిన తర్వాత కూడా ఈ అధికారాన్ని ప్రయోగించడం ఖచ్చితంగా బరితెగింపేనని ఉపాధ్యాయ వర్గాలు ఆగ్రహిస్తున్నాయి. రాష్ట్రంలోని ఉపాధ్యాయ బదిలీలకు మార్గదర్శకాలను పాఠశాల విద్యాశాఖ ఈ నెల 12న విడుదల చేసింది. ఆ తర్వాత 2 రోజులకే షెడ్యూల్ కూడా విడుదలైంది. కొన్నేళ్లుగా కళ్ళు కాయలు కాసేలా బదిలీల కోసం ఎదురు చూస్తున్న 1,00,000 మందికి పైగా టీచర్లు ఈ నిర్ణయం కోసం సంతోషించారు. ఇంతలోనే 100 మందికి పైగా టీచర్ల బదిలీకి ఆర్డర్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అందిన ఆదేశాలు వారిపై పిడుగులా పడ్డాయి. ఒక్కసారి కౌన్సిలింగ్ మార్గదర్శకాలు షెడ్యూల్ విడుదలైన తర్వాత గతంలో ఎన్నడూ ఇలా సర్కార్ బదిలీ ఆర్డర్లు రాలేదని వారంతా వాపోతున్నారు. ప్రభుత్వ విచక్షణాధికారంతో చేపట్టే బదిలీలు ఆగిపోతాయని, కౌన్సిలింగ్ పద్ధతితో తప్పక తమకు న్యాయం జరుగుతుందని అర్హులైన టీచర్లంతా ఆశించారు. ఈ అసాధారణ పరిణామాలతో వారంతా ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. టీడీపీ ప్రభుత్వం 2017లో చివరిసారిగా టీచర్ల బదిలీలు చేపట్టింది. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చి 16 నెలలు ఇప్పటి వరకు కౌన్సిలింగ్ ద్వారా ఉపాధ్యాయ బదిలీలు చేపట్టలేదు. అదే సమయంలో అధికార పార్టీ నేతల సిఫారసులతో పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులకు
విచక్షణాధికార బదిలీలు ఆర్డర్లు ఇస్తూనే ఉంది. ఈ ఏడాది జనవరిలో టీచర్ల బదిలీలు చేపడతామని స్వయంగా విద్యాశాఖ మంత్రి ప్రకటించినా అతిగతి లేదు. సుదీర్ఘ కాలయాపన అనంతరం ఎట్టకేలకు బదిలీలకు సీఎం జగన్ ఈ నెల 10న గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తదుపరి కార్యాచరణ ప్రకటించారు. అయినా సరే ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు ఆగడం లేదు. గతేడాది కాలంగా నిరంతరాయంగా వస్తున్న ఆర్డర్ల పర్వం కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదలైన తర్వాత కూడా కొనసాగుతూనే ఉంది. జీవోలుండవు మెమోలతో మమ. రూల్స్ కి విరుద్ధంగా సర్కారు నేరుగా చేసే ఈ బదిలీలకు జీవోలు మాత్రం విడుదల చేయరు. ఎవరికి తెలియకుండా ఉండేందుకు మెమోలు ఇస్తున్నారు. పారదర్శకత లేకుండా దొడ్డిదారి పర్వం నడుస్తూనే ఉంది. నిజంగా బదిలీ అవసరమైన వారి దరఖాస్తులు కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్తున్నాయి. ఉన్నత స్థాయిలో పలుకుబడి ఉన్న వారికి, పైరవీలు చేసుకునే స్థాయి ఉన్న వారికి మాత్రమే ఈ తరహా బదిలీలు జరుగుతున్నాయి. మండల పరిధిలోనే కాకుండా పరస్పర బదిలీలు, అంతర్జిల్లా బదిలీలు సైతం జరుగుతున్నాయి. రిటైర్మెంట్ కారణంగా ఏర్పడే ఖాళీలు, 20% హెచ్ఆర్ఏ ప్రదేశాలు, నగరాలు, పట్టణాలకు సమీపంలో ఉండే స్కూళ్లకు సిఫారసు బదిలీలు జోరుగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, వైసీపీ నేతలు తమకు కావలసిన టీచర్ల బదిలీలకు సిఫారసులు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బదిలీలపై కొనసాగుతున్న నిషేధాన్ని సడలిస్తూ ప్రత్యేక కేసుగా పరిగణిస్తూ ఈ బదిలీల పర్వం నడుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే వందల సంఖ్యలో బదిలీల మెమోలు విడుదల కాగా మరికొన్ని వందల మంది బదిలీలు ప్రాసెస్ లో ఉన్నట్లు తెలుస్తోంది. సర్కారీ బదిలీలను తక్షణమే నిలుపుదల చేయాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. 3 ఏళ్లుగా బదిలీలు లేకపోవడంతో దీర్ఘకాలంగా భార్యాభర్తలు సుదూర ప్రాంతాల్లో పనిచేస్తూ నానా ఇబ్బందులు పడుతున్నారు. వేలాది మంది టీచర్లకు ఒకే పాఠశాలలో 8 ఏళ్ల సర్వీసు ఎప్పుడో పూర్తయింది. రిక్వెస్ట్ బదిలీలు ఆశించే టీచర్లు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వినూత్నంగా విద్యాబోధన. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ అకాడమిక్ క్యాలెండర్ పై వర్క్షాప్. విద్యాబోధన వినూత్నంగా కొనసాగించేందుకు అవకాశం ఉండాలని, అందుకు అనుగుణంగా మూల్యాంకనం ఉండాలని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్ తెలిపారు. ప్రత్యామ్నాయ అకాడమిక్ క్యాలెండర్ రూపకల్పనపై రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఎస్సీఆర్టీ ఆధ్వర్యంలో 5 రోజుల పాటు జరిగే సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రాజశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వాతావరణ మార్పులను, ఆధునిక సమాజంలో ఎదురవుతున్న అవరోధాలను విద్యార్థులకు అవగతం చేయాలని అన్నారు. నూతన ఆలోచన సరళితో వినూత్నంగా ఆలోచిస్తే కరోనా వంటి విపత్తులను కూడా విద్యా అవకాశాలుగా మార్చుకోవచ్చునని చెప్పారు. విద్యార్థులను హైటెక్, లోటెక్, నోటెక్ విభాగాలుగా విభజించి తదనుగుణంగా బోధనా ప్రణాళికను రూపొందించాలని అన్నారు. కమిషనర్ చినవీరభద్రుడు మాట్లాడుతూ నవంబర్ 2 నుంచి 2021 ఏప్రిల్ 30 వరకు పాఠశాలల్లోని 51 విషయాలను సృజనాత్మకంగా బోధించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన అన్లాక్ 5.0 మార్గదర్శకాలకు అనుగుణంగా అభ్యాసన సామర్థ్యాలు ఆధారంగా అకాడమిక్ క్యాలెండర్ ఉంటుందని అన్నారు. సమగ్ర శిక్ష ప్రాజెక్టు డైరెక్టర్ కె వెట్రిసెల్వి మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభమయ్యాక కరోనా కష్టకాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పిల్లలకు, వారి ద్వారా తల్లిదండ్రులకు చెప్పాలని అన్నారు. దీనికోసం వెబినార్ ద్వారా ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తామని అన్నారు. స్కూళ్లు, ప్రభుత్వ భవనాలకు కుళాయిలు. రాష్ట్రంలో జలజీవన్ మిషన్ 3 రోజుల ప్రచార కార్యక్రమం. గ్రామాల్లో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీ భవనాలు సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నీటి వసతి కోసం కుళాయిలు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఉపక్రమించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 2వ తేదీ నుంచి ప్రారంభించిన జలజీవన్ మిషన్ 100 రోజుల ప్రచార కార్యక్రమం రాష్ట్రంలో అమలుపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2021 జనవరి 10 వరకు కొనసాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు విద్యా, వైద్య, ఆరోగ్య, మహిళా, శిశు సంక్షేమ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సాంఘిక సంక్షేమ, ఎస్సీ, ఎస్టీ మరియు బీసీ సంక్షేమ శాఖలను సమన్వయం చేసుకుంటూ గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ చర్యలు చేపట్టాలని సీఎస్ ఆదేశించారు. ఉపాధి హామీ, 15వ ఆర్థిక సంఘం నిధులు, ఎంపీ, ఎమ్మెల్యే నియోజకవర్గ నిధులతో పాటు సిఎస్ఆర్ ప్రజల భాగస్వామ్యంతో ఆయా పనులు చేపట్టాలని సూచించారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి. ప్రభుత్వ సలహాదారు సజ్జలకు జాక్టో వినతి. విద్యారంగ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ జాక్టో విన్నవించింది. శుక్రవారం జాక్టో నేతలు సజ్జలకు వినతి పత్రం ఇచ్చినట్లు జాక్టో చైర్మన్ కె జాలిరెడ్డి, సెక్రటరీ జనరల్ ఎం శ్రీధర్ రెడ్డి చెప్పారు. సాధారణ బదిలీలకు సంబంధించిన 53, 54 జీవోల్లో సవరణలపై ఉపాధ్యాయుల నుంచి వస్తున్న అభిప్రాయాలను వారు సజ్జలకు వివరించారు. 2019 జూలై, అక్టోబర్లో జరిగిన పండిట్, పీఈటీల ఉన్నతీకరణ, ఇతర పదోన్నతుల స్థానాలను బదిలీలో ఖాళీగా చూపాలని కోరారు. బదిలీలు పూర్తయ్యేలోపు డిఈఓ పూల్లోని భాషా పండితులకు సూపర్ న్యూమరీ పోస్టులు ఏర్పాటు చేసి పదోన్నతులు కల్పించాలని అన్నారు.
లాంగ్వేజ్ పీఈటీ పోస్టుల అప్గ్రేడేషన్ జీవో విడుదల. లాంగ్వేజ్ పీఈటీ పోస్టులను అప్గ్రేడ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందుకు సంబంధించిన జీవో 56ను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్ శుక్రవారం విడుదల చేశారు. అప్గ్రేడ్ అయిన భాషా పండితులు, వ్యాయామ ఉపాధ్యాయుల పోస్టుల్లో బీఈడీ హిందీ మెథడాలజీ, 1 సిట్టింగ్ డిగ్రీ మెథడాలజీకు అవకాశం కల్పించింది. వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా అంగన్వాడీ కేంద్రాలు. పిల్లల్లో మెదడు వికసించే దశలో ఆటపాటలతో చదువు, అందుకు అనుగుణంగా PP1, PP2లలో పాఠ్యాంశాలు, టీచర్లకు హ్యాండ్ బుక్స్, పిల్లలకు బొమ్మల పుస్తకాలు, సిలబస్ రూపొందించిన SCERT. అంగన్వాడీలో ప్రీ ప్రైమరీ విద్యకు సంబంధించిన సిలబస్ ను రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి SCERT రూపొందించింది. జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి NCERT రూపొందించిన కరికులంను అనుసరించి ఈ PP1, PP2 పుస్తకాలు ఉండనున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 55,000 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో దశల వారీగా ప్రీ ప్రైమరీ విధానానికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రీ ప్రైమరీ కింద 3 ఏళ్ల పిల్లలకు PP1, 4 ఏళ్ల పిల్లలకు PP2 ఉంటాయి. ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రాల సమయాల్లో ఈ PP1, PP2 తరగతులు కొనసాగుతున్నాయి. విద్యారంగంలో సమూల మార్పులు. విద్యారంగంలో సమూల మార్పుల దిశగా సంస్కరణలకు శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రీ ప్రైమరీ విధానాన్ని ప్రవేశపెట్టడానికి ఏర్పాట్లు చేస్తోంది. దీనికి సంబంధించి సిలబస్, పుస్తకాలను SCERT రూపొందించింది. అంగన్వాడీ కేంద్రాల్లో వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించనుంది. ఇటీవల జగనన్న విద్యా కానుక పథకం ప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. పిల్లలకు 6 ఏళ్ల వయసు వచ్చే నాటికి 85% మెదడు అభివృద్ధి చెందుతుందని వివిధ అధ్యయనాలు పేర్కొంటున్నందున ఆ దశలోనే వారిలో చదువుకు సంబంధించిన ప్రాథమిక నైపుణ్యాలను పటిష్టం చేసేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. బోధన క్లాసులు ఇలా. టీచర్లకు హ్యాండ్ బుక్ తో పాటు పిల్లలకు 4 బొమ్మల పుస్తకాలను SCERT రూపొందించింది. మొత్తం 3 సెమిస్టర్లుగా ఇవి ఉంటాయి. జూన్, సెప్టెంబర్, అక్టోబర్, డిసెంబర్, జనవరి, మార్చిగా విభజించి ఆ మేరకు హ్యాండ్ బుక్ ను రూపొందించారు. PP1, PP2 పిల్లల కోసం వేరువేరుగా బొమ్మల రూపంలో ఉన్న ఫన్ బుక్, రైమ్స్ బుక్, స్టోరీ బుక్, వర్క్ బుక్ తయారు చేస్తున్నారు. టీచర్లకు ఇచ్చే హ్యాండ్ బుక్ లో పాఠ్యాంశాలు పిల్లలకు ఎలా చెప్పాలో సూచనలు ఇస్తున్నారు. ఇంగ్లీష్, తెలుగు అక్షరమాల, అంకెలతో పాఠ్య పుస్తకాలు ఉంటాయి. PP1లో పరిచయం చేసిన వాటిని PP2లో కొంచెం వివరంగా చూపిస్తూ నేర్పిస్తారు. 10 నెలల బోధనా కాలంలో నెలకో అంశాన్ని బోధించేలా పుస్తకాలు రూపొందించారు. టీచర్లు అంశాల గురించి చెబుతున్నప్పుడు వర్క్ బుక్ లో పిల్లలతో వాటిని గుర్తుపట్టేలా చేస్తారు. PP1 పిల్లలకు మౌఖికంగా తరగతులుంటాయి. PP2లో రాతకు సంబంధించిన నైపుణ్యాన్ని అలవడేలా చేస్తారు. ఉదయం 9 నుంచి 15కి తరగతులు ప్రారంభమవుతాయి. ఒక్కొక్కటి అరగంట సేపు చొప్పున మొత్తం 6 పీరియడ్ ఉంటాయి. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు భోజనం, విశ్రాంతికి సమయం ఇస్తారు. తర్వాత 2 నుంచి 3 వరకు క్లాసులు కొనసాగించి 3:10కి ఇళ్లకు పంపిస్తారు. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారం. మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు ప్రతిరోజు అందించడం జరుగుతుంది. మరి ఈ సమాచారాన్ని మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.